ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికార కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హే రామ్ సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన సుదీర్ఘ పోస్టులో చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థ అత్యంత ప్రమాదకర ధోరణిలో నడుస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదకరమైన రాజకీయ సంస్కృతి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనను ప్రస్తావిస్తూ నెల రోజులైనా చిన్నారి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. ప్రజల భద్రతను ప్రభుత్వం ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదు ఆలస్యమైందని, నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళపై జరిగిన దాడి కేసులోనూ చర్యలు సరిగా లేవని ఆరోపించారు జగన్. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారాయన. ఇక సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య, గంగమ్మ తిరుపతమ్మల లాకప్ డెత్, కళావతి ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ఇవన్నీ పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై సాధారణ చట్టాల కంటే కఠినమైన బెయిలు రాని సెక్షన్లు నమోదు చేస్తున్నారని, వ్యవస్థీకృత నేరాల కేసులతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్, యూట్యూబర్ రావణ్ పై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జగన్. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్ కు రౌడీ పోలీస్ రాజ్యం కాదని, చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకాన్ని కల్పించే పాలన అవసరమని పేర్కొన్నారు. రాజకీయ ఆదేశాలతో కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీసు వ్యవస్థను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.